హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ ఈరోజు వీడియోలో మనము పాలక్ని 20 డేస్లో ఇంట్లో ఎలా సింపుల్గా కెమికల్ ఫ్రీగా గ్రో చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ గ్రో బ్యాగ్స్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. నాకు 1 పెయిర్ వచ్చేసి 150 రూపీస్ పడింది. అండ్ ఇంకొక దాంట్లో మేతి వేద్దామని ప్లాన్. ఇప్పుడైతే పాలక్ వేస్తున్నాను ఇందులో. అండ్ కింద వాటర్ వెళ్ళిపోవడానికి కడ్డీని వెలిగించేసి హోల్స్ అయితే పెడుతుంది మా అమ్మ. ఈ హోల్స్ మాత్రం మనం కంపల్సరీ పెట్టుకోవాలి, మళ్ళీ వాటర్ వెళ్ళిపోకుంటే రూట్స్ అయితే కుళ్ళిపోతాయి కదా. అండ్ ఎండ చూడండి, చాలా ఎండగా అనిపిస్తుంది. ఫిబ్రవరిలోనే నాకైతే స్వెట్టింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో గార్డెన్ సాయిల్ ఒక 60%, కొంచెం 20% మెన్యూర్ తీసుకున్నాం అండ్ 20% శాండ్ మిక్స్ చేసాము. అండ్ ఇదంతా కూడా మనం న్యాచురల్గా ఇక్కడ పల్లెటూరులో దొరుకుతుంది కదా మెన్యూర్, అది యూజ్ చేసుకుంటున్నాము. అండ్ కింద అయితే మనకి వాటర్ మంచిగా డ్రైన్ అయిపోయి సాయిల్ బయటకు వెళ్ళిపోకుండా కొంచెం డ్రైనేజ్ కోసము ఎండుగడ్డ అయితే కింద వేసేసి దాని మీద మనము ఈ మిక్స్ చేసుకున్న సాయిల్ని మొత్తం ఫిల్ చేసేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈ బ్యాగ్ అంత సరిపోలేదు, తక్కువైంది సాయిల్. కానీ ఇది లీఫీ వెజిటేబుల్సే కదా, మనకి రూట్ డెప్త్ అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి సో ఈ లెవెల్ అయినా సరిపోతుంది అని చెప్పేసి ఇంకా వేసేసాము మేమైతే. అండ్ మట్టి మొత్తం వేసేసాక మనం అంతా సెట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ దాని మీద వాటర్ అయితే ఇలా వేసేస్తే మొత్తం సాయిల్ అంతా తడి అయిపోతుంది. అండ్ ఆల్సో సాయిల్ కొంచెం గ్యాప్స్ ఏమన్నా ఉన్నా మొత్తం సెట్ అయిపోయి మనకి మంచిగా బెడ్ లాగా ప్రిపేర్ అవుతుంది. సో అందుకే ముందు వాటర్ అయితే వేసేసాము. వాటర్ వేసాక కొంచెం ఇంకా సాయిల్ మనకి కిందకి వెళ్ళిపోతుంది, మొత్తం కిందకి అంతా సర్దుకొని ఒక లెవెల్ అయిపోతుంది. అండ్ దాని మీద మనము సీడ్స్ వేసేసుకుంటే మనకి మంచిగా సాయిల్ అనేది వెట్ అయిపోయి సీడ్స్కి మంచిగా మాయిశ్చర్ ఇస్తుంది కదా. సో క్విక్గా మనకి జర్మినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇవి కూడా నేను మీషోలోనే పెట్టాను, పాలక్ సీడ్స్. ఇవి ఏమో నాకు 60 రూపీస్ పడింది అనుకుంటా. అండ్ ఇందులో 700 సీడ్స్ ఉంటాయంట. దానికి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రీ ఇచ్చారు. అండ్ ఇందులో అయితే నేను లైన్ సోయింగ్ లాగా లైన్స్ పెట్టేసుకొని అందులో సీడ్స్ అయితే వేద్దామని చెప్పేసి లైన్స్ డ్రా చేస్తున్నాను. యాక్చువల్గా ర్యాండమ్గా కూడా వేసేయచ్చు, కానీ ఇట్లా వేస్తే కొంచెం మనకి మంచి స్పేసింగ్లో అన్నీ మంచిగా గ్రో అవుతాయి, మరీ క్లమ్జీగా లేకుండా అని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. కాలేజ్ డేస్ నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇవి వేస్తున్నప్పుడు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి నాకైతే. కాలేజ్లో కూడా ఇలా మేము ప్రాక్టికల్స్ ఉంటాయి మాకు. ఎవ్రీ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ చాలా టైప్స్, ఫ్లవరింగ్ బెడ్స్ కానీ అండ్ ఫ్రూట్స్ కానీ అలాగా మొత్తం ప్లాంటింగ్ చేసేవాళ్ళము. అప్పుడు అందరికీ ఒక బ్యాచెస్గా చేసి ఒక బెడ్ ప్రిపరేషన్ చేసి అందులో మనమే సోయింగ్ చేసి ఆ బెడ్ మొత్తం మనమే మెయింటైన్ చేయాలన్నమాట. ఎంతైనా కాలేజ్ డేసే అసలు గోల్డెన్ డేస్ అనుకోవచ్చు. మనము చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము ఫ్రెండ్స్తో, అసలు చాలా బాగుంటుంది. ఆ లైఫ్ గుర్తొస్తే మళ్ళీ కాలేజ్ డేస్ వస్తే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. మేమైతే చాలా ప్రాక్టికల్గా చాలా అవర్స్ మాకు ఫీల్డ్లోనే ఉండేది. మెడిసినల్ ప్లాంట్స్ అని, వెజిటబుల్ ప్లాంట్స్ అని, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని, ఫ్రూట్ ట్రీస్, గార్డెన్స్, అట్లా మాకు ఇట్లా బెడ్ ప్రిపరేషన్, వాటిని సోయింగ్ చేయడము, అవి వచ్చాయా లేదా అని చూసుకోవడము, హ్యాపీ ఫీల్ అవ్వడం. అండ్ వచ్చాక వాటిని హార్వెస్ట్ చేసి అక్కడున్న స్టాఫ్కే మళ్ళీ మేము సెల్ చేసేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది అది. అండ్ ఆఫ్టర్ 4 డేస్ మన పొలంలో అయితే మొలకలు వచ్చేసాయి. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ లేయగానే ఇక్కడికి వచ్చి చూసి ఎంత పెద్ద అయ్యాయి ఏంటి, బాగున్నాయా లేదా అని చెప్పేసి అలా చూసుకుంటూ ఉంటాను. అదొక హ్యాబిట్ లాగా అనమాట. చాలా బాగుంటుంది కదా మనం ఇంట్లో అలా గ్రో చేసుకుంటున్నప్పుడు. ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది అసలు. బయట మనకి పాలక్ దొరుకుతుంది, కానీ ఇలా మీరు ఇంట్లో గ్రో చేసుకొని చూడండి, ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. ఇంకా మీకు లీఫీ వెజిటేబుల్స్ తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది మీకు. అండ్ పాలక్లో అయితే మనకి చాలా పురుగు వస్తుంది, అందుకే ఈ పాలక్లో చాలా కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు. సో అందుకే మనం బయట తీసుకున్న పాలక్ని కూడా కుక్ చేసే ముందు ఒక 5 minutes బేకింగ్ సోడాలో సోక్ చేసుకొని తీసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ చూసారా, ఫుల్గా డెవలప్ అవ్వనే లేదు, దీంట్లో అయితే పురుగు స్టార్ట్ అయిపోయింది.
అండ్ మా ఇంట్లో అయితే ఒక పందికొక్కు తిరుగుతుంది నైట్. అది వచ్చి దీని మీద పడినట్లుంది నైట్. అందుకే క్లమ్జీ అయిపోయింది చూడడానికి. అండ్ పురుగు కూడా స్టార్ట్ అయిపోయింది. సరే ఇంక వదిలేస్తే మొత్తం తినేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం హార్వెస్ట్ చేసాము. నెక్స్ట్ మళ్ళీ గ్రో అవుతుంది కదా అన్నట్లు ఇంకా బాగా పెరగాలి. కానీ ఇంకా తెలిసిందే కదా, వదిలేస్తే ఇంకా పురుగు చాలా ఫేవరెట్ అనమాట. పాలక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది పురుగుకి. అందుకే ఫాస్ట్గా తినేస్తుంది. సో అది తినే ముందు మనమే తింటే బెటర్ కదా అని చెప్పి కోసాము. అండ్ నెక్స్ట్ హార్వెస్ట్ కోసం కొంచెం ఎన్పీకే అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అయితే వాటర్లో మిక్స్ చేసేసి ఇచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా క్రాప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి. అంతే వీడియో.